తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురుడు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం మీరు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అదృష్టం మీకు కలిసి వస్తుంది ఈరోజు. కాబట్టి ఈ రోజున అసలు వృధా చేసుకోకండి. విద్యార్థులకు మేలైన అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి వస్తు వాహన యోగం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలమైన కాలము. వ్యవసాయదారులకు వర్షపాతము అనుకూలంగా ఉంటుంది. మంచి పంటలు వేసుకోవచ్చు. వాణిజ్యపరంగా చూసినట్టయితే కొత్త వ్యాపార ఒప్పందాలు తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి, సక్సెస్ అవుతాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు వ్యాపార విస్తరణకు కానీ, యంత్రాలు కొనుక్కోవడం కానీ, కొత్త ప్రోడక్ట్ని ఏదైనా లాంచ్ చేయడం కానీ వాటన్నిటికీ ఈ రోజు చక్కగా సరిపోతుంది. రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజాదరణ పెరుగుతుంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక నటీనటులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు, సినీ రచయితలకు, పాటలు రాసే వాళ్లకు విశేషమైన రోజు ఈ రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా మీ ప్రయత్నాలకు గుర్తింపు రావడంతో పాటు మీకు కూడా గుర్తింపు, సంఘంలో గౌరవ మర్యాదలు, పారితోషికం పెరగడము, ధనప్రాప్తి కూడా అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అలర్జీలకు సంబంధించినటువంటి ఫుడ్ ఎలర్జీ కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, లేదా ఇంటర్నల్గా ఏవైనా అలర్జీలు ఉంటే కనుక అవి కొంచెం పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అనుకోని శుభవార్త వింటారు. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయడంతో పాటు దత్తాత్రేయుడు పూజ చేసినట్టయితే లేదా స్వామివారి అష్టోత్తరం విన్నట్టయితే కనుక ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. అయితే ఎవరెవరికి రావట్లేదు అనే అంశంలో విద్యార్థులకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అధిక బాధ్యతలు, ఒత్తిడి, అధిక భారము, మనోవ్యాకులత కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారానికి సంబంధించిన ఏ లావాదేవీలు ఈ రోజు చేయకండి. వ్యవసాయదారులకు పంట నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త పంట వేయకండి. కొత్తగా ఈరోజు ఏ ప్రయత్నం చేయకండి. సజావుగా సాగించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి అస్సలు బాగాలేదు. అంటే వాణిజ్యపరంగా ఖర్చులు పెరుగుతాయి, నష్టాలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగంలో ఉండే వాళ్ళకి ప్రాజెక్టులు దగ్గర దాకా వచ్చి కొంతమందికి దూరం అవుతాయి. కొంతమంది తీసుకున్నందువల్ల నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఏ పని పెట్టుకోకండి. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు శత్రువుల దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. అపకీర్తి పాలవడము, మీ యొక్క పదవులను వదులుకోవడము, అనారోగ్యంతో పాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశము, కొంతమంది మానసికంగా క్షోభపడే అవకాశము, వెబ్ సిరీస్ వాళ్ళకి అంటే మీకు వద్దు నాకు ఇది అనుకుని వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. మానసిక స్థైర్యం పెట్టుకోండి. ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసినట్టయితే నరాలకు సంబంధించినవి, ఎముకలకు సంబంధించినవి కనబడుతోంది. శారీరక అలసట కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అభిప్రాయ భేదాలు, అల్లకొల్లాలు, మానసిక ఒత్తిడులు, ఎవరి మధ్య సఖ్యత లేకపోవడము, చాలా అంటే బాగా లేని పరిస్థితి కుటుంబంలో గోచరిస్తోంది. అంటే మొత్తంగా ఈ రాశిలో ఉండే వారికి, ఏ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసుకుని మీ యొక్క బాధలు తగ్గించమని కోరుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు రావచ్చు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి శనీశ్వరుడు బలం తగ్గడం వల్ల ఆటంకాలు ఎదురవ్వడము, ఏ పని చేసినా సక్సెస్ అవ్వకపోవడము కనబడుతోంది. కాబట్టి ఈ ప్రభావం వల్ల ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా ఏ పని ఈ రోజు తలపెట్టకండి. విద్యార్థులకు అస్సలు బాగాలేదు. ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు అప్రమత్తంగా ఉండాలి. ఎందువల్లంటే ఉన్నత అధికారులకి సహాయం మీకు లభించకపోగా కొంతమంది సిబిఐ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, లేని అపవాదుల్లోకి వెళ్ళడం కానీ, లేదా పోలీసు కేసులు అవ్వడం కానీ ఇలాంటి పరిణామాలు ఈరోజు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టకండి. వ్యవసాయదారులకు శ్రమ ఎక్కువ, ఫలితం
ఫలితాలు తక్కువ, కొంతమంది నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చెయ్యకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంది. కొంతమందికి ధన నష్టం కూడా ఆకస్మికంగా, అది ఎలా జరుగుతుందనేది తెలియదు కానీ ధనం కోల్పోవడం కానీ, చోర భయం కానీ, లేదా అగ్ని భయం కానీ ఇలాంటివి జరిగి ధన నష్టం అయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదు అంటే కనుక పేరు, పదవి 2 పోయే అవకాశం గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి పోటీ ఎక్కువ అవుతుంది. కొత్త అవకాశాలు రావు. పాత అవకాశాలు మాత్రమే గడుపుకునే పరిస్థితి. ఈ రంగంలో ఉండే వారికి దర్శకులకు, రచయితలకు మాత్రమే కొంత ఫలితం కనబడినట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు, ప్రమాదాలు, వాహనాల్లో పడిపోవడం కానీ ఇట్లాంటివి డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. కుటుంబపరంగా చూసినట్టయితే సమస్యలు వస్తాయి. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, బంధుమిత్రులు కూడా మాట అనుకుని మాటలు లేకపోవడాలు, దాంతోపాటు మిత్రులు అంతవరకు బాగా ఉండి ఈరోజు మీరు ఏమీ చెయ్యకపోయినా మీరంటే చెడు భావం రావడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ కుటుంబంలో కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మాటను జాగ్రత్తగా వాడుకోండి. సంయమనం పాటించండి. డీలా పడిపోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కూడా మీ కష్టాన్ని చెప్పుకొని దాటే ప్రయత్నానికి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి, గురుడు అనుకూలంగా ఉండడము చాలా శుభప్రదము. అంటే ఈ రాశిలో ఉండే వాళ్ళకందరికీ ఈరోజు శుభాలే జరుగుతాయి. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా వెంటనే చేసేసుకోండి. విద్యార్థులకు చాలా మంచి రోజు. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నత కాలం ఉంది. ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంట భూములకు, మీ యొక్క పంటలకు విశేషమైన ధర, మీరు ఊహించనంత ధర వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన కాలము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీకు గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతుంది. కొంతమందికి విస్తరణకు చేయడానికి, అంటే మీది ఎక్స్పాన్షన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాన్ని తప్పనిసరిగా ఈరోజు చేసే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త పదవులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి సినిమా, టీవీ రంగాల్లో నటీనటులకు మాత్రము విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కొత్త సినిమాలకు కూడా, అంటే కొత్త సీరియల్స్ కావచ్చు, కొత్త సినిమాలకు మీకు అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. సంతోషించదగినది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే గతంలో అనారోగ్య సూచనలు పోయి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనబడుతోంది. కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు ఏమీ లేవు. కుటుంబపరంగా శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ అవుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. ఎవరికైనా దానం ఇవ్వాలి అంటే పసుపు రంగు పండు కానీ, పసుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు ధాన్యాలు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురు సంబంధిత అనుగ్రహానికి పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. అయితే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే, అనుకూలమైన రాశులు ధనస్సు, మీనము, సింహము, తుల. అయితే ప్రతికూలతలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు మకర, కుంభ, కర్కాటక రాశులు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు ఇవి గోచారరీత్యా చెప్పదగినవి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకున్నట్టయితే ఏ ఏ గ్రహాలు మీకు ఏ ఏ స్థానంలో ఉన్నాయి, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది మీకు వ్యక్తిగతంగా చూపించుకుంటేనే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. కంగారు పడకండి. నిరాశకు లోను కాకండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.